वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। प्यार की ये कहानी सुनो। एक लड़का था एक लड़की थी, होती क्या है जवानी सुनो। एक लड़का था एक लड़की थी, वो भी एक दौर था, वक्त ही और था जब वो थे अजनबी। आज उनसे पहली मुलाकात होगी, फिर आमने सामने बात होगी। फिर होगा क्या क्या पता क्या खबर, फिर होगा क्या क्या पता क्या खबर। రాపోలు జమున రామ్మూర్తి, మా పెద్ద కూతురు మాలతి, పెద్ద అల్లుడు కీర్తి భాస్కర్ మాకు పెద్ద కుమారుడిలా అన్ని విధములలో ముందు ఉండి సహకరించడంలో పట్టుదలలో ఒకే ఒక్కడు, కార్యసాధనలలో విక్రమార్కుడు, ధైర్యవంతుడు, బహుగుణ ప్రజ్ఞాశాలి, చిన్న వయస్సులో ఎంతో శ్రమించి పైకొచ్చినాడు. రాపోలు కుటుంబంలో మంచి అల్లుడు. ఇంకా ఎన్నో తనదైన వ్యాపార శైలిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు ఇలా ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని పెళ్లి రోజు శుభాకాంక్షలు. అత్త మామయ్య ధన్యవాదములతో. ఇక నువ్వు మాట్లాడు. మాలతి భాస్కర్కు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఇలాగే లక్ష్మీనారాయణలాగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇదే నా సందేశం. హాయ్ అక్క అండ్ హాయ్ బావా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇట్లాంటి పెళ్లి రోజు ఇంకా చాలా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం లైవ్ ఇస్తున్న వీడియో. ఓకే, అండ్ బావ గురించి చెప్పాలంటే ఈజ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు ఏ టైం అడిగినా ఏం హెల్ప్ అడిగినా వితౌట్ ఎనీ రిమైండర్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్.
అండ్ ఇక అక్క అయితే అక్కనే చెప్పాల్సిందే లేదు. మమ్మీ తర్వాత మమ్మీ, ఏది ఉన్నా ఫస్ట్ ముందు ఉంటారు. ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ లవ్ యూ, హ్యాపీ యానివర్సరీ. పోనీ ఈ ఇయర్ మనం అసలు నార్మల్గా సెలబ్రేట్ చేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ 100% మంచి ధూమ్ ధామ్గా చేసుకుందాం. ఏమంటావు బావా? ఓకేనా? బాయ్. హ్యాపీ యానివర్సరీ టు అన్నయ్య అండ్ వదిన. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ అక్క బావ. ఇట్లాంటి పెళ్లి రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. పూజ్యులైన భాస్కర్ అన్న వదినలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్న. ఎంజాయ్ ద డే. Wish you happy anniversary Malti and Bava. May you celebrate many years together happily. Wish you both a very happy anniversary. May all your day filled with happiness and joy. ఇలాంటి పెళ్లి రోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. Enjoy the day. Congratulations Annaya and Malti on your 25th wedding anniversary. Very happy. The love and care you show for each other is eternal. It looks like you're celebrating your first wedding anniversary. ఇలాంటి యానివర్సరీస్ మీరు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఈ యానివర్సరీ మీకు ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ హ్యాపీ 25th wedding anniversary. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా అండ్ మాల్తి. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ మాల్తి అండ్ భాస్కర్ అన్న. హాయ్ భాస్కర్ బావా అండ్ మాల్తి. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ భాస్కర్ అన్న అండ్ మాల్తి. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ భాస్కర్ బావా అండ్ మాలతి. Bhaskar and Malti, these many years of togetherness is not an easy thing, and your mutual understanding, the caring towards each other is very, very essence, I think. And Malti, you played a really vital role in Bhaskarana's life. I think the major role is yours, because the mutual understanding between the both is very, very important. And I think obviously your support might be there, not only might be, it's there. And Bhaskar Anna, you are really awesome person, very understanding and caring. So I wish you further many, many happy anniversaries like this, many more in future. Once again, happy wedding silver jubilee, both of you. Hi Akka Bava, I'm wishing you a happy 25 years of wedding anniversary. We have very good memories with you, and I'm wishing you to celebrate more 25 years of anniversary with lots of happiness and joy. Once again, I'm wishing you a happy wedding anniversary with lots of love. Hi Malti and Bhaskar, wishing you a happy 25th wedding anniversary with lots of love and happiness and togetherness in your life. Malti, you are a wonderful and beautiful person. One thing I want to ask about you. పెళ్ళప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు సేమ్ అలానే ఉన్నావు. వాట్ ఈస్ ద సీక్రెట్? ఐ వాంట్ టు నో. అండ్ భాస్కర్ మై బ్రదర్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ మై వెల్ విషర్. ఇఫ్ ఐ వాంట్ టు సే అబౌట్ యూ, ఇట్ గోస్ ఆన్. జస్ట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అబౌట్ యూ. యూ ఆల్వేస్ వాక్స్, లవ్ యూ అన్న. Hi, happy wedding anniversary to both of you. Congratulations on being 25 years of togetherness. May you both always be in joy and happiness. హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ అక్కా బావా. హ్యాపీ 25th యానివర్సరీ అన్నయ్య వదిన. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలు సతీష్. ప్రతిభ. మాల్తి భాస్కర్కి 25 సంవత్సరాల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. భాస్కర్ అండ్ మాల్తి విషింగ్ ఏ హ్యాపీ anniversary and God bless you. Thank you. Happy 25th wedding anniversary Bhaskar Bava and Maltaka from Santosh and Vimala. Stay home, stay safe.
బావా మా చెల్లి ఇలాంటి శుభకార్యాలు ఎన్నో మరెన్నో జీవితాంతం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మూలంగా 25వ సంవత్సరం పెళ్లి రోజు శుభాకాంక్షలు. Wishing you a very happy silver jubilee wedding anniversary to Bhaskar Annaya and Malati. Annaya, we wish you and Malati many more years of happiness and togetherness. We request you to bless us like you are an example to our family, and when it comes to Bhaskar Annaya, it is like hard work. With such great hard work you have achieved milestones in your life. We request you to bless us. We really blessed to have you both. Have a great and wonderful day. Hi Annaya, hi Vadina. Happy 25th wedding anniversary to both of you. Your anniversary may be a silver, but your love is more precious than a gold. Happy 25th wedding anniversary both of you. Love you both. నమస్తే బావా, హాయ్ మాలా, హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. ఈ ఇన్స్పిరేషన్ అనేది, ఈ ఏవీలు అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే బన్నీ చేసేది ఒక మీలాగానే బన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ కావాలి. తను కూడా ఇన్స్పైర్ అయింది. తను కూడా ప్రతి ఒక్క పిల్లలకు, మన నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్లా ఈ వీడియో తీయడం కానీ, మదర్ అండ్ ఫాదర్కి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఇది అందరికీ ఈ గుర్తింపు అనేది ప్రతి ఒక్కరికి రావడం, మీ నుంచే బన్నీ నేర్చుకుంది, మీ నుంచి మేము నేర్చుకోవడము, బన్నీ నేర్చుకోవడం అనేది చాలా గ్రేట్. బన్నీ, యు ఆర్ వెరీ గ్రేట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా అండ్ అక్క. బోత్ ఆఫ్ యూ, లవ్ యూ. హలో అక్క బావా, విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. మన ఫ్యామిలీలో, మా జనరేషన్లో మీదే ఫస్ట్ మ్యారేజ్, అండ్ మీరు మా అందరికీ పెద్ద బావ. మీరు ఆ పెద్దతనాన్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. మీరు ముందుండి మాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. అండ్ మీరు ఇచ్చినన్ని పార్టీస్, ట్రీట్స్, అవుటింగ్, మూవీస్, అసలు ఇంకా ఎవరే ఇవ్వలేదన్ని పార్టీస్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. అండ్ మీరిద్దరు చాలా బెస్ట్ హోస్ట్. అండ్ and keep giving parties like that. And wish you again a very happy 25th marriage anniversary to my best hardworking and multi-talented Bava and best Akka. Enjoy your day. Bye. Hello Annaya and Udina. Wish you a very very happy 25th wedding anniversary. May God bless you and give you a lot of happiness and health and prosperity. Congratulations. Hope to see you soon. Bye. Happy wedding day. Atta, Mama, enjoy. Hello mommy, hello daddy. Firstly, happy anniversary daddy and mommy. 25th anniversary. 25th అంటే అంత ఈజీ థింగ్ కాదు. ఇట్స్ లైక్ ఎ బిగ్ అచీవ్మెంట్. మీరు ఇది ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాల్సిన రోజు ఇది. సో ఫస్ట్లీ వెరీ వెరీ హ్యాపీ యానివర్సరీ టు యూ గైస్. ఓకే, యానివర్సరీ కదా. సో ఓకే సార్, మీ ఇద్దరి గురించి కొన్ని మంచి మాటలు చెప్తాం అనుకుంటున్నాను నేను. లైక్ మమ్మీ గురించి స్పెషల్గా మళ్ళీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మీ గురించి అయితే, మమ్మీ నేను ఇద్దరం ఎంత సేమ్ అంటే, ఎవరైనా బయట వాళ్ళు జస్ట్ మా ఇద్దరు ముఖాలు చూస్తే చాలు చెప్పేయచ్చు లైక్ మేమిద్దరం ఎంత సిమిలర్ అనేది. లైక్ ఎంత ప్రేమ ఉండకపోతే మాత్రం కానీ అట్లా అంత సేమ్గా రా అమ్మ చెప్పమ్మా నువ్వే. సో ఇంతకంటే ఎక్కువ ఎగ్జాంపుల్ అసలు ఇవ్వలేను నీకు. అసలు యు ఆర్ ది బెస్ట్. అండ్ మమ్మీ అంటే నేనంటే మమ్మీ, ఇద్దరం సేమ్ టు సేమ్ అంతే అది. సో దీనికంటే ఇంకా పెద్దది ఇంకేం లేదు మనకు. సెకండ్ థింగ్, డాడీ. చిన్నప్పటి నుంచి డాడీ అంటే ఒక్కటే గుర్తొచ్చేది, స్ట్రిక్ట్. సో లైక్ ఎప్పుడు ఉండేది లైక్ ఎందుకు డాడీ ఇంత స్ట్రిక్ట్ ఉంటుందని చెప్పి. సో నాకు అది ఎప్పుడు ఉండేది. బట్ ఫస్ట్ టైం నేను వైజాగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు డాడీ లవ్ ఏందో అర్థమైంది నాకు. లైక్
డాడీ నా కోసము ట్రైన్ ఎక్కేటప్పుడు, నేను ట్రైన్ ఎక్కేటప్పుడు డాడీ చిన్న పిల్లలాగా ఈడ్చుకుంటూ లైక్ జాగ్రత్త అని చెప్తుంటే అప్పుడు అర్థమైంది దట్ లవ్ అంటే ప్రతిసారి నిన్ను లైక్ ప్యాంపర్ చేసుకుంటూ కూర్చోవడం కాదు. లవ్ అంటే సమ్టైమ్స్ దే హ్యావ్ టు బి స్ట్రిక్ట్. ఐమ్ లైక్ నేను ఒక ప్రాపర్ పాత్రలో పెట్టాలంటే ఆ స్ట్రిక్ట్నెస్ అనేది నీ లైఫ్లో అవసరం. నాకు ఆ రియలైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే నా ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు. లైక్ ఆ స్ట్రిక్ట్ అయినా కానీ, డాడీ నాతో ఉన్న స్ట్రిక్ట్ విధానమైనా కానీ, లైక్ డాడీ నాకు చిన్నప్పటి నుంచి పెట్టిన డిసిప్లిన్ కానీ, లైక్ ఎలా వర్క్ని లైక్ ఎలా చేయాలి వర్క్ అనేది, లైక్ ఇట్స్ లైక్ హీస్ మై మోటివేషన్ అంతే. లైక్ డాడీని చూస్తే లైక్ ప్రతిసారి డాడీకి ఏదో ఒక గిఫ్ట్లు అని అచీవ్మెంట్స్ వస్తున్న కొద్దీ నాకు ఉండేది లైక్ ఏదో ఒకటి చేయాలి, డాడీని ప్రౌడ్ చేసేందుకు. లైక్ నేను ఇప్పటివరకు అసలు ఏం చేయలేదు అని చెప్పి. బట్ నా ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత నాకు అది అర్థమైంది లైక్ ఎంత ఇంపార్టెన్స్ అనేది లైఫ్లో డిసిప్లిన్ అనేది. అప్పుడు ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నాకు మా డాడీ ఒక్కరే. సో లైక్ హీస్ మై సూపర్ హీరో, హీస్ మై మోటివేషన్, లైక్ ఎవ్రీథింగ్, హీస్ మై ఎవ్రీథింగ్. లవ్ యూ డాడీ, లవ్ యూ లాట్స్. యా, అండ్ ఇంకెక్కువ చెప్పను, మీరిద్దరు ఈరోజు స్టార్ట్ చేసేసారు, అర్థమైపోయింది నాకు. డాడీ నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఈరోజు మీరు ఎంజాయ్ చేయాల్సిన రోజు. సో ప్లీజ్ ఇంకా ఆపేసేయగలము. నేను కూడా వీడియో ఇక్కడికి ఆపేసేస్తా, ఓకేనా? యా, వన్స్ అగైన్ హ్యాపీ 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 యానివర్సరీ. అండ్ ఐ నో ఈసారి నేను వద్దాం అనుకున్న ఫ్లైట్ బుకింగ్ అంతా అయిపోయింది, బట్ యా కరోనా వల్ల అది క్యాన్సిల్ అయింది. ఐ నో ఎవ్రీథింగ్ హ్యాపెన్, బట్ యా నెక్స్ట్ టైం నుంచి ఐ మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ మీ యానివర్సరీ రోజు నేను ఇండియాలో ఉండేటట్టు, మీతో సెలబ్రేట్ చేసుకునేటట్టు ఐ విల్ ట్రై మై బెస్ట్ డాడీ. ఫింగర్స్ క్రాస్డ్. యా, హ్యాపీ యానివర్సరీ వన్స్ అగైన్. లవ్ యూ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్. థ్యాంక్ యూ. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్.